అయితే ఈరోజు నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే మా తాతనంట 120 ఎకరాలు సంపాదించిందంట. అంటే ఇప్పటికైనా భూమి ఉంది, అది 120 ఎకరాలు ఏం సంపాదించుడు ఏంద్రా నాయనా అనిపించింది నాకైతే. నేనైతే 120 రూపాయలు కూడా సంపాదించా. అసలు ఎట్లా సంపాదించిండు అమ్మ. ల్యాండ్ చూపిస్తా చూడుర్రి, ఈ బ్యాక్ సైడ్ కనిపించే మొత్తం అది. ఇప్పుడు ఆ చెట్లకు అడిగించి చెట్ల వెనక కూడా ఉంటుంది, ఇక ఆడికించి ఇదంతా ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ షెడ్ ఉన్న చూడు, షెడ్ బ్యాక్ సైడ్ కూడా అంత మా అమ్మమ్మ మొత్తం పొత్తుల 125 ఎకరాలు. అమ్మ ఏందా అనిపించింది అసలు. జిందగీలో ఫస్ట్ టైం ఇంత సంపాదించిన ఒక మనిషి అని అంటే నేనైతే 1 ఎకరం కూడా సంపాదించకపోతుంది. పెద్దవాళ్ళు మన కోసం ఆలోచించారు మామ అప్పట్లో, కానీ మనము ఇప్పుడు తిన్నామా, పైసలు ఖర్చు పెట్టినామా, పైసలు సంపాదించినామా, తిన్నామా అని చూస్తాం. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం అయితే మనం చూస్తారు. వాళ్ళు మన కోసం ఆలోచించారు, మనం కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం ఆలోచించి జర కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుడు స్టార్ట్ చేద్దాం మమ్మీ ఇప్పటి నుంచి.